ఆఫీసర్ల రిపోర్ట్ ఏది ఇంతవరకు అందలేదు. వైర్లెస్ కమ్యూనికేషన్స్ కూడా పూర్తిగా పోయాయి. దిస్ ఇస్ టూ మచ్. సంథింగ్ గోయింగ్ ఆన్ వెరీ సీరియస్. వి మస్ట్ స్టాప్ ఇట్ అట్ వన్స్. ఏజెంట్ గోపి ఎక్కడ? ఐ సే వెర్ ఇస్ 116. ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్తానని చెప్పాడు సార్. ఆ పుణ్యక్షేత్రాలేవో మాకు బాగా తెలుసు. ఎక్కడన్నా సరే అతని తక్షణం తీసుకురండి. ఐ వాంట్ హిమ్ ఇమిడియట్లీ. ఓకే సార్. గో అండ్ గెట్ హిమ్. yes sir. Come on, sir. అడుగు గోపాలకృష్ణుడు ఎప్పుడో పెట్టి పుట్టాడు. ఈ 116 ఒక్క క్షణం ఖాళీగా ఉంటే చాలు అమ్మాయిలతో ఉండడం హాబీ అంటాడు. అది మా బాస్ అదృష్టం. ఎప్పుడన్నా సరదాగా కకృతి పడదామనుకున్నా మన ఫేస్ చూడగానే అమ్మాయిలు ముడుచుకొని కర్రమని పోతారు. నాన్సెన్స్. చిట్టి, మీ బాస్ను అర్జెంట్ గా పిలుచుకురావాలి. ఆర్ యు ఆర్డరింగ్ మీ? నో, ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. దెన్ ఓకే. బిఫోర్ హి ఎంటర్స్ ది డ్రాగన్ ఐ విల్ డ్రాగ్ అండ్ బ్రింగ్ హిమ్. వెయిట్. అమ్మా, ఇలా పరగడుపును ముద్దులు పెట్టించుకుంటే పైత్యం ఎక్కువ అవుతుంది. లేచి ఇడ్లీ వడ సాంబార్ తిను. షట్ అప్. ఏ గురు, లవ్ పట్టు మంచి రసగంధాయనలో ఉందా? పట్టేలా ఉంటేనే మొత్తానికి జరగొట్టేశావుగా. ఐఎమ్ సారీ. గోపి, అవతల కొంపలంటూ పోతున్నాయి. నీ భార్య నొప్పులు పడుతుంటే హాస్పిటల్లో చేర్పించొచ్చా. వాట్? ఈయనకి పెళ్ళైందా? పెళ్ళి అయిందా ఏమిటమ్మా? ఇది 10వ కనుపు. Oh my God! Come on. Hi darling. హలో జూలీ, బాగున్నావా? నీరసంగా ఉన్నాను. ఏ ఈ మధ్య ఉన్న కొత్త కొత్త కళ్ళు వస్తున్నాయా? నువ్వెప్పుడు ఇంతే. నేను రంగాలు చేస్తాను, ఎందుకు చేయలేదు? మా మామగారికి ఒంట్లో బాగాలేక చేయలేకపోయాను. చాలే, పెళ్లి కంటే మామగారు ఎలా వచ్చాడు? అన్ని అబద్ధాలే. బయట బై లోపల బాస్ ని కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగా నిశ్చయగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ మధ్య నువ్వేదో పుణ్యక్షేత్రాలు చూడాలని వెళ్ళావు కదూ, అనుకున్న క్షేత్రాలని చూసావా? ఎస్ సార్, ఏవో కొన్ని మాత్రం మిగిలిపోయింది. ఐసీ. అన్నట్టు గత 10 రోజుల నుంచి నువ్వు గోపాలపురంలోనే ఉన్నావు కదూ, ఆ పుణ్యక్షేత్రాలన్నీ నీ దగ్గరికే వచ్చాయా? ఎక్కడుంటే ఏమిటి సార్, మనసుంటే మహాబలిపురం కూడా మామగారిలా కనిపిస్తుంది. బట్ ఐఎమ్ సఫరింగ్ హెల్ హియర్ మిస్టర్ 116. అదేమిటి సార్? ఈ మధ్య మన దేశంలో పెద్ద ఎత్తున వజ్రాల దోపిడీ జరుగుతుంది.
మద్రాస్, బాంబే, కలకటా, ఢిల్లీ వజ్రాల షాపుల్లో దాదాపు 30 కోట్ల విలువైన వజ్రాలు మాయమయ్యాయి. దొంగలు దొరకలేదు. అంతేకాదు, పై దేశాల నుంచి ఇప్పటి వరకు మన దేశానికి స్మగులై వస్తున్న వజ్రాలు 50 కోట్ల విలువైనవి వచ్చినట్లే వచ్చి మాయమయ్యాయి. మై గాడ్, ఇన్ని కోట్లు విలువ చేసే వజ్రాలు ఎవరికి కావాలి? ఆ మాటే మనకు కావాలి. ఈ వజ్రాలన్నీ విశాఖపట్నం ప్రాంతానికి ఎక్కడో మారుమూలకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు ఏమిటి అనే కారణం అర్థం కావట్లేదు. అది కనిపెట్టడం కోసమే ఆరితేరిన ఆఫీసర్లను ఎందరినో పంపించారు. కానీ వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరూ తిరిగి రాదు. అవతల వాళ్ళెవరో చాలా పెద్ద ప్లాన్లో ఉన్నారు. అది మనం తెలుసుకోవాలి. వాళ్ళ పన్నాగం పడగొట్టాలి. ఐఎమ్ రెడీ సార్. వీళ్ళంతా విశాఖపట్నం వెళ్ళాకే మాయమవుతుంది. నువ్వు తక్షణం అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనకు నమ్మకమైన మనిషి ఎస్పీ రాజారావు, ఇంకెవరిని నమ్మకం. ఎస్ సార్. బయటపై శేఖర్ అనే ఆఫీసరు ఢిల్లీ నుంచి వచ్చి వైజాగ్ లో ఉన్నారు. అతను నువ్వు ఎయిర్పోర్ట్ లో కలుసుకుని అంతా చెప్తాను. ఆ ప్రకారం చెయ్యి. డెఫినెట్లీ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ గోపి. గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ శేఖర్. వెల్కమ్ మిస్టర్ ఏజెంట్ గోపి, వెల్కమ్. మిస్టర్ 116, ఎయిర్పోర్ట్ లో చూసావుగా మా తడాక. మా దారికి అడ్డం వచ్చిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు ప్రాణాలతో బయటపడలేదు. ఇప్పుడు నీ గతి ఏంటి? చూసావా, హాయిగా బ్రతకవలసిన వయసులో దిక్కులేని చవచొస్తున్నావు. కానీ ఒక్క మాట వింటే బ్రతుకుతావు. ఏమిటది? చూడు, నువ్వు సై అంటే ఈ వజ్రాలన్నీ నీవే. వీటి ఖరీదంతో తెలుసా? ₹1 కోటి. ఎక్కడివి? మా బాస్ నీ కోసం స్వయంగా పంపించాడు. ఏడవలేకపోయాడు. గోపి ఎంతో తెలివైన వాడి, బ్రతకనిచ్చిన వాడి. మంచిగా మాతో చేతులు కలిపితే ఇంకా ఎంతో కోటీసుల్ని చేస్తాం. కుక్కలతో చేతులు కలిపే అలవాటు నాకు లేదు. కంఠం చాలా బాగుంది. 4 రోజులు ఆగితే నిన్ను నీ బాస్ నీ కోతిలో బాధ పెడతాను. అప్పుడు ఇంకా బాగా అడుగుతూ కానీ. మీరు మిస్టర్ గోపి?
ఏజెంట్ 116. ప్లీజ్ టు మీట్ యూ. ఐఎమ్ ఎస్పీ రాజారావు. గ్లాడ్ టు మీట్ యూ. తప్పించుకుపోయారు సార్. డర్టీ రోగ్స్. కమ్ ఆన్, లెట్స్ గో. మిస్టర్ గోపి, మీరు స్పెషల్ ఫ్లైట్ లో హ్యాంగర్ దగ్గరకు వస్తున్నట్టు మాకు ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ మేము అక్కడికి వచ్చేంత వరకు మీరు ఎందుకు ఆగలేదు? ఆగంది నేను కాదు, శేఖర్ని చంపిన హంతకులు. ఆ హంతకుల దగ్గర నుంచి తప్పించుకొచ్చిన కార్ డ్రైవర్ మాకు చెప్పాడు. లేకపోతే మిమ్మల్ని ఎప్పటికీ కనిపెట్టలేకపోయాడు. సారీ ఫర్ ది ట్రబుల్. ఇప్పుడు ఆ డ్రైవర్కి ఎలా ఉంది? హాస్పిటల్లో ఉన్నాడు, పర్వాలేదు. వెరీ గ్లాడ్. చూడండి, శేఖర్ నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి హ్యాంగర్ దగ్గరికి వచ్చాడు. అది చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఒక ముఖ్యమైన కీలకం తెగిపోయింది. నేను అదే బాధపడుతున్నాను. బై మీకు ఇంపీరియల్ హోటల్లో రూమ్ బుక్ చేశాను, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ ప్లీజ్. రూమ్ కావాలి. డబుల్ రూమా సింగిల్ రూమా? ఎందుకైనా మంచిది, డబ్బులే ఇవ్వండి. ఓకే. డిఎస్పీ రాజారావు గారు బుక్ చేశారు. ఓ, మీరేనా మిస్టర్ గోపి? ఎస్. మీ పేరు? 420. వాట్? మీ పేరు 420? మై గాడ్, కాదండి, రూమ్ నెంబర్. బాయ్. ఎస్ మేడం. వీరిని 420 తీసుకెళ్ళి. థ్యాంక్ యూ సార్. Come in. మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? చాలా డిస్టర్బ్ చేశారు. మిమ్మల్ని చూసిన తర్వాత నా గుండె బాగా వీక్ అయిపోయింది. భలేవరే. ఈ రూమ్ మీకు బాగుందా? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత బాగుంది. అన్నట్టు ఎయిర్పోర్ట్ లో పోయినా మీ స్నేహితుడా? ఎయిర్పోర్ట్ లో ఎవరు పోయారు? మీకు తెలీదా? ఎవరో ఒక ఆయన్ని కత్తితో పొడిచి చంపేశారు. అలాగా. ఈ కత్తులు చావులు అంటే నాకు చాలా భయం. ఏదో అందమైన ఆడపిల్లలు అలా కనిపిస్తూ సంగీతం వినిపిస్తుంటే నాకు అంతే చాలు. అయితే మా హోటల్లో మీకు బాగా కాలక్షేపం అవుతుంది. ఇవాళ రాత్రి మిస్ రీటా క్యాబ్రే ఉంది. వండర్ఫుల్ డాన్స్. అలాగా, భలే మీరు చెప్పారు. ఇంతకీ మీ పేరు? లత. మీకేం కావాలన్నా ఫోన్లో కాంటాక్ట్ చేయండి. ఓకే? ఓకే. Yes, come in. కాఫీ సార్. నాన్సెన్స్. ఎవరు చెప్పారు కాఫీ కావాలి? అరే, నువ్వా చిట్టి? గురువే గుర్తుపట్టలేదు. జాగ్రత్తగా చేరావా? వాయస్ ఒక్క పిట్టకు కూడా అనుమానం రానికుండా అంతా పకడ్బందీగా జరిగింది. ఈ హోటల్లో కూర్చొని తేరగా తింటున్నావా, ఏమైనా పని చేసావా? ఏమిటి గురు, కూపీ మీద కూపీ లాగిస్తున్నాను. మన సిఐడి ఆఫీసర్ శేఖర్కు ఈ హోటల్లో ఒక లవర్ ఉంది. ఎవరామె? ఆమె క్యాబరే డాన్సర్. రైట్ ఆన్. కమింగ్ సార్. Yes, come in. కమింగ్ మేడం. ఎక్స్క్యూజ్ మీ. కాఫీ, టీ, హార్లిక్స్, కూల్ డ్రింక్స్, గ్రేప్ లెమన్ కికాపు, డిషెస్, కోడి, మేక, చేప, కప్ప. స్టాప్ ఇట్. గంట నుంచి నొక్కుతున్నాను. ఏమిటి
బెల్లు. బెల్ల. ఇప్పుడు నీ సంగతి చూస్తాను. వాట్ యు సే? వాట్ యు సే? నథింగ్. అది ఈ పోజ్ కరెక్ట్. ఇట్లాగే ఉండు, ఇట్లాగే ఉండు. అది నథింగ్ మేడం. మేడం కమ్ ఆన్ జూలియట్, కమ్ ఆన్, డోంట్ బి అఫ్రైడ్, డోంట్ బి అఫ్రైడ్. అలాగే ఉండు, భయపడద్దు. ఇప్పుడు ఒక ముద్దివు. గివ్ మీ ఎ కిస్. చిట్టి నువ్వా? ఎవరో అనుకొని నేను భయపడ్డాను. భయపడ్డావా? మన వేషం చూసి అక్కడ గురువు గారు దెబ్బతిన్నారు, ఇక్కడ నువ్వు దెబ్బతిన్నావు. ఎలా ఉంది దెబ్బ మీద దెబ్బ? అది సరే, మీ గురువు గారు ఎక్కడా? గురువు గారా? రీటా మాట చెప్పాను, చూసుకుపోయినాడు చూడాలాగా. హలో, ఎవరు ఎవరు మీరు? కంగారు పడకండి, స్నేహితుణ్ణి, శేఖర్ స్నేహితుణ్ణి. శేఖర్ మీకు బాగా తెలుసా? త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అతను ఎవరు చంపారు? వాళ్ళే. వాళ్ళే అంటే? ప్లీజ్ మీరు ఇక్కడే మాట్లాడుతూ, వాళ్ళ మనుషులు ఈ హోటల్లోనే ఉన్నారు. లత వాళ్ళ మనిషేనా? ప్లీజ్. సరే, ఎక్కడ కలుసుకుందాం? రేపు ఉదయం 10 గంటలకి బోట్ క్లబ్కి రండి. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక మీరు వెళ్ళండి. రేపు ఉదయం 10 గంటలకు బోట్ క్లబ్. హలో రీటా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? లేదు, నేను ఇప్పుడే వచ్చాను. అలా బోట్లో కూర్చొని మాట్లాడుకుందాం. కమాన్. రండి. చూడు రీటా, శేఖర్ నేను ఈ హోటల్లోనే కలిశాడా? లేదు, మా ఇద్దరికి ఢిల్లీలోనే పరిచయం అయింది. అప్పుడు నేను గ్రాండ్ హోటల్లో డాన్స్ చేసేదాన్ని. ఢిల్లీ నుంచి ఇద్దరు కలిసే వచ్చారా? నోను, నేను ఇక్కడ కాంట్రాక్ట్ మీద వచ్చాను. శేఖర్ని ఇక్కడ కలవడం ప్లెజెంట్ సర్ప్రైజ్. అతను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఏమైనా చెప్పాడా? వజ్రాల గురించి అని చెప్పాడు. చాలా వరకు తెలుసుకున్నాడు. అదంతా మీకు చెప్పాలని ఎయిర్పోర్ట్కి వచ్చాడు. అంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. గోపి, శేఖర్ని హత్య చేసిన ఆ దుర్మార్గులు మీరు ఎలాగైనా పట్టుకు తీరాలి. వాళ్ళని ఉరికమ్మ ఎక్కించాలి. వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు రీటా. చూడు, శేఖర్ ఏం తెలుసుకున్నాడో మనకి ఇప్పుడు కావాలి. నీతో ఏం చెప్పాడు అంతా నాతో చెప్పు. తప్పకుండా చెప్తాను గోపి. ఈ వజ్రాలన్నీ ఇక్కడికి వ్యాపారం కోసం తీసుకురావడం లేదు. ఇక్కడికి వచ్చినవి ఇక్కడే మాయమైపోతున్నాయి. అసలు ఈ వజ్రాలన్నీ ఇక్కడికి ఎలా వస్తున్నాయి, ఎవరు తీసుకొస్తున్నారు? ట్రైన్లో పార్సిల్స్ గా వస్తున్నాయి. ఏవో ముఖ్యమైన మందులని వాటి మీద రాస్తున్నారట. ఈవేళ కూడా పార్సిల్స్ వస్తాయని చెప్పాడు. ఏ అడ్రస్కి వస్తున్నాయి? అది ఏదో ప్రాణేశ్వరి అని. రీటా!